సంగమా దేవుని బిడ్డలారా, వాళ్ళు ఓటమి పాలైపోయారంటే, వాళ్ళు హతులైపోయారంటే, భయంకరమైన వధ జరిగిందంటే మందసం వారి నుంచి వేడైపోయింది, దేవుని ప్రభావం వారి నుంచి వెళ్ళిపోయింది. దేవుని పేరట దండం పెట్టి చెప్తున్నాను, మందసం చెప్పండి దాటి వెళ్ళకూడదు, దేవుని సన్నిధి మనల్ని దాటిపోకూడదు. వెళ్ళిందా ప్రతి దానిలో నష్టమే చూస్తావు నువ్వు, జాగ్రత్త. ప్రతికూలన పరిస్థితులు వచ్చేస్తే దేవుడు లేకుండా మనం ఏమీ చేయలేమండి. సాక్షాత్తు దేవుడే వారిని విడిచి వెళ్ళిపోయాడు, వారిని విడిచి వెళ్ళిపోయాడు. మందసం దేవుని ప్రభావం మన నుంచి వెళ్ళిపోకూడదు. వెళ్ళకుండా ఉండాలంటే నీ చేతులను ఉంది. నీ క్షేమకాలంలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుని ప్రభావాన్ని పోగొట్టుకోబాకు, దేవుని కృపను పోగొట్టుకోబాకు, దేవుడు దూరమయ్యే అనుభవాలు నీలోనికి రానివ్వబాకు. కాబోదు అనకు అర్థం ఏంటో తెలుసా? దేవుని ప్రభావం మన నుంచి వెళ్ళిపోయింది. అలాంటి జీవితాలుగా, అలాంటి కుటుంబాలుగా మన కుటుంబాలను కొడతాం.